మనం ధ్యానం చేసుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో నుండి చిన్న మాట మనం ధ్యానం చేసుకుందాం. 18వ వచనం. కొలస్సీ 1వ అధ్యాయము 18వ వచనం. చిన్న ప్రార్థన. ప్రేమ కనికరం కలిగిన మా తండ్రి, మీ ఘనమైన గొప్ప నామానికి మేము కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, వాక్యమన్న దేవుడవు, మాతో మీరు మాట్లాడమని, వినగల చెవులు గ్రహించగలిగిన హృదయాలు దాయిచ్చమని, మీ దాసుని ప్రభువాన్ని అందు మీరు మరుగుపరిచి అభిషేకించిన ఆయన మీరు మాట్లాడమని, నీ ఆత్మ సహాయమును కోరి నీ కృప మీద ఆధారపడి నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు కనుక స్తుతులు చెల్లించి యేసుక్రీస్తు ప్రభు నామములో అడిగి పొందుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మరోసారి దేవాది దేవునికి సకల మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. మన తండ్రి అన్న దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ తోడై ఉండునుగాక. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన దైవ వాక్య భాగంలో కొలస్సీలకు రాసిన ఈ పత్రిక 1వ అధ్యాయంలో 18వ వచనంలో, సంఘము అనే శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తం ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయన. ఈ వచనంలో దేవుని లేఖనం మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, యేసుక్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు అని. ఆయన శిరస్సు అయి ఉన్నాడు అని చెప్తున్నప్పుడు అందులో చాలా అర్థాలు దాగి ఉంది. అయితే మనం ప్రాక్టికల్గా క్రియాశీలంగా మన ఆలోచన చేస్తే, శిరస్సు లేని శరీరం లేదా శిరస్సు లేని దేహం మృతమైనది. మీరు ఆలోచించండి, శిరస్సు లేని యొక్క దేహాన్ని ప్రాణం ఉండదు, అది కేవలం మృతమైనదే. ఏ సంఘమునకైతే క్రీస్తు శిరస్సుగా ఉండడో ఆ సంఘము మృతమైనది. ఏ కుటుంబానికైతే క్రీస్తు శిరస్సుగా ఉండడో ఆ కుటుంబము మృతమైనది. లేఖనము సెలవిస్తుంది, ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనము చూస్తాం, 5వ అధ్యాయంలో 25వ వచనం రాయబడి ఉంటుంది, పురుషులారా అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను. ఓకే, 23వ వచనం రాయబడి ఉంది, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్న లాగున. ఓకే, ప్రభుకి స్తోత్రం. ఇక్కడ ఏమంటే క్రీస్తు సంఘానికి శిరస్సై ఉన్నాడు. అక్కడ మాట్లాడుతూ క్రీస్తు సంఘానికి శిరస్సై ఉన్నాడు మాత్రం కాకుండా, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు కనుక సంఘము క్రీస్తునకు లోబడినట్లు అనే పదాన్ని ఇక్కడ వాడాడు. క్రీస్తు శిరస్సై ఉన్నాడు అని చెప్తున్నప్పుడు సంఘం ఏమి చేయాలి? సంపూర్ణమైన విధేయత అనేది క్రీస్తుకు చూపాలి. స్తోత్రం. బట్ అనేక సందర్భాలలో ఆయన యొక్క శిరస్సునకు మనము అతుకబడి ఉంటున్నామని చెప్పుకొనుచు, పైకి మాత్రము చెప్పుకొనుచు, నిజముగా దైవికంగా లేఖనానుసరముగా చూస్తే క్రీస్తు నుండి వేరుగా ఉన్నారు. అందుకే 15వ అధ్యాయంలో యోహాను సువార్తలో యేసుప్రభు మాట్లాడుతూ 5వ వచనం ఏమంటాడంటే, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరండి. క్రీస్తుకు శిరస్సుగా ఉంచకపోతే, ఇక్కడ కావాల్సింది ఫోటో కాదు,
మన ఆరాధన ఫోటోల ఆరాధన కాదు, బొమ్మల ఆరాధన కాదు. లేఖనం సెలవిస్తుంది, ఆయనను ఆరాధించేవారు, ప్రభు అన్నారు, ఆత్మతోనూ. ప్రభు వెతుకుతుంది కూడా అలాంటి వారి కొరకే, యాక్టింగ్ చేసే వాళ్ళకి కాదు, నటించుచున్న వారు కాదు కావలసింది. ఆయనకి ఆరాధన చేయవలసింది ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు. అనగా సత్యము అనగా ఏసే, కానీ సత్యము అనగా మరో అర్థం ఏంటంటే దేవుని వాక్యం. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో అంటాడు, తండ్రి నీ సత్యమందు వీరిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అన్నాడు. కాబట్టి ఆరాధించేవారు ఏ విధంగా ఆరాధన చేయాలంటే సత్యమును అనుసరించి, అనగా వాక్యమును అనుసరించి ఆరాధన చేయాలి. ప్రభుకి స్తోత్రం. సో ప్రియులారా, సంఘము క్రీస్తునకు లోబడినప్పుడే ఆయనకు శిరస్సుగా ఉంచినట్లు. లోబడకపోతే క్రీస్తు ఆ వ్యక్తికి కానీ, ఆ కుటుంబానికి కానీ, ఆ సంఘమునకు కానీ ఆయన శిరస్సు కాడు. వాక్యమును మనం వింటుండగా ఒక్కసారి మన యొక్క జీవితాలు, మన కుటుంబ వ్యవస్థ కానీ, సంఘ వ్యవస్థ కానీ మనం లోబడాలి. ఎందుకు? సంఘమునకు గమనించండి, సంఘములో దేవుడు కొన్ని నియమాలు పెట్టాడు. శిరస్సు నుండే సమస్తమైన ఆలోచనలు వస్తాయి. శిరస్సు అనే పదానికి అర్థం ఏంటి తెలుసా? అధికారి అని అర్థం. శిరస్సు అనే పదానికి అర్థం ఏంటి తెలుసా? పరిపాలించువాడని అర్థం. శిరస్సు అనే పదానికి అర్థం అనగా నడిపించువాడని అర్థం. ప్రభుకి స్తోత్రం. శిరస్సు అనే పదానికి అర్థం ఏంటంటే ముందుగా నడిచేవాడని అర్థం. నడిపించేవాడు, ఆలోచన ఇచ్చేవాడు. అందుకే మన యెషయా గ్రంథంలో చూస్తాం, 6వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, మనకు ఒక శిశువు పుట్టెను, మనకు ఒక కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారము మోపబడును, ఆయనకు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అని పేరు పెట్టబడును. ఆయన ఆశ్చర్యకరమైన ఆలోచన అనుగ్రహించేవాడు. దేవుని స్తోత్రం. క్రీస్తును శిరస్సుగా ఉంచకపోవడం మూలంగా అనేక కుటుంబ వ్యవస్థలలో విఫలమవుతున్నారు. క్రీస్తును కానీ నిజముగా శిరస్సుగా ఏ కుటుంబం అయితే పెట్టుకుంటారో, ఏ వ్యక్తి అయితే వ్యక్తిగత జీవితాల్లో క్రీస్తును శిరస్సుగా ఉంచుకుంటారో, అనగా ఆయన యొక్క ఆలోచనకు విధేయత చూపుతారో, ఆయన మాటలకు విధేయత చూపుతారో, ఆయన వాక్యమునకు లోబడతారు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్య జస్ట్ ఒక కూడికకు వెళ్ళాను. బస్ పాల్ గారు పిలిస్తే జస్ట్ కలిసి కూడికకి వెళ్ళాం. అట్టు వస్తున్నప్పుడు మేము మాట్లాడుకుంటూ, పాస్టర్ గారు ఒక మాట, ఇది కొద్ది కఠినంగా ఉంది కదా పాస్టర్ గారు అన్నారు. ఏంటి అన్నా? మీరు ఎవరో నాకు తెలియదు అనడం అంటే అది మామూలు విషయం కాదు కదా. అదేంటి? ఇంత సేవ చేసినంత, ఇన్ని సంవత్సరాలు భక్తి కలిగి జీవించిన తర్వాత, ఇన్ని సంవత్సరాలు క్రమముగా దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధన చేసి వస్తే, అలాంటి వ్యక్తిని ఒక్కసారిగా మీరు ఎవరో నాకు, మీకేమనిపించదు అనుకోండి, మీరు ఎవరో నాకు తెలియదంటే అది మామూలు విషయమా? తను అంటారు, ఇది కొద్ది కఠినంగా ఉంది కదా ఫాస్ట్ గారు అన్నారు. ఎందుకమ్మా కఠినం అన్నాను. దేనికి కఠినం? దేవుడు ఎవరి పట్ల ఆయన కఠినముగా ప్రవర్తించేవాడు. నా దేవుడు దయగలిగిన వాడు, నా దేవుడు కనికరమును చూపగలిగిన వాడు. ఆయన అడగక ముందే వారి పట్ల జాలి చూపే దేవుడు ఆయన. స్తోత్రం. కఠినం ఎలాగవుతాడు? చెప్పి 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 అలసిపోయిన తర్వాత అప్పుడు తన హృదయంలో బాధ కలిగి తన మనస్సును అప్పుడు కఠినపరుస్తాడు. అది కూడా కఠినం కూడా న్యాయానుసారమైన కఠినత్వం. ఎన్నిసార్లు దేవుని వాక్యము బోధించబడినప్పుడు కూడా దైవ వాక్యానికి లోబడకుండా, విధేయత చూపకుండా. అందుకే మీరు
యెషయా గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో, హెజ్కేలు గ్రంథంలో చూస్తే తన బిడ్డలను దేవుడు బలపరచడానికంటే తన ప్రజలకు పెందల కాడనే లేచి తన సేవకులను పంపించేవాడు. స్తోత్రం. పెందల కాడ అంటే పెందల కాడ లేచి పంపించాను అనుకోండి. మీ ఇంటికి పాస్టర్ గారు వచ్చారనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుంది మీరు ఊహించుకోండి. మీకు తెలుసు కాబట్టి ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు, నవ్వుతున్నారు. కానీ దేవుని హృదయంలో ఉన్న భారం ఏంటి? ఏ టైంలో అయినా మనకు దొరకటం లేదు. వీళ్ళు ఉదయం లేచిన వెంటనే ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. ఇలా కాదు, ఈ టైం ఆ టైం వెళ్తే లాభం లేదు, ఇక్కడ మనం వెళ్తే పెందల కాడే వెళ్ళాలని దేవుడు పెందల కాడనే లేచి తన సేవకులను, తన ప్రవక్తలను పంపించి, దైవజనులను పంపించి మాట్లాడిన వారే మాత్రం లోబడిన పరిస్థితి లేరు. నా పాయింట్ ఒకటే, ప్రియులారా గమనించండి. క్రీస్తు సంఘానికి శిరస్సు అయినప్పుడు ఆయన ఆలోచన చొప్పున నడుచుకోవాలి. అదే ఆయనకు విధేయత చూపండి. అందుకే ఎఫెసీ పత్రికలు అంటాడు, క్రీస్తు సంఘమునకు విధేయత చూపినట్లు అంటాడు అక్కడ. మరి ఆ దినాల్లో పౌలుకు ఆ ప్రత్యక్షత వచ్చిందేమో, లేకపోతే అక్కడ ఆ దినాల్లో ఉన్న ఎఫెసీ సంఘము క్రీస్తునకు లోబడి జీవించారేమో. కానీ నేటి దినాల్లో మనకు కనబట్టలేదు. పేరుకే క్రీస్తును శిరస్సుగా ఉంచుకున్నారు తప్ప ఆయన వాక్యమునకు కానీ, ఆయన ఆజ్ఞలకు కానీ, ఆయన కట్టడలకు కానీ, ఆయన ఇచ్చే యొక్క ఆలోచనకు కానీ విధేయత లేదు. డమ్మీ. చాలా సందర్భాల్లో క్రీస్తు ప్రభువును డమ్మిగా పక్కన పెట్టేశారు. పేరుకే నో విధేయత. ఈ దైవ వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన అన్నిటిలో ప్రముఖుడుగా ఉన్నట్లుగా, అన్నిటి అందు కూడా ఆయనకే ప్రాముఖ్యత కలుగున్నట్లుగా ఆయన్ని శిరస్సుగా నియమించింది ఎవరు? ఆయన్ని శిరస్సుగా నియమించడానికి కారణాలు ఉన్నాయి. దేవుని కుమారుడు అయినందుకు కాదు, తండ్రికి ఆయన పరిపూర్ణమైన విధేయత చూపాడు కనుక. ఎంతవరకు విధేయత చూపారు? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుతాం, 5వ వచనం నుండి రాయబడి ఉంటుంది. ఎంతవరకు అని విధేయత చూపారంటే, మరణము వరకు, అనగా శిలువ మరణం వరకు కూడా తన్ను తాను ఆయన విధేయత చూపిన వాడే తగ్గించుకున్నాడు. స్తోత్రం. అందువలన మనం, అందుకే 9వ వచనం నుండి కింద వచ్చి రాయబడి ఉంటుంది కింద భాగంలో, అందుచేత పరలోకముందు ఉన్నవారు కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాణ్ణి మోకాళ్ళు యేసు నామమున వంగునట్లు, ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థం ఒప్పుకున్నట్లుగా దేవుడు ఆయన్ని అత్యధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును అనుగ్రహించాడు. స్తోత్రం. అంతేకాకుండా ఆయన అత్యధికంగా హెచ్చింపచేసి అతని తన కుడి పార్శ్వమందు ఆయనను కూర్చుండబెట్టాడు. ప్రభుకు స్తోత్రం. ఇట్టి అధికారం ఆయన కలిగి ఉన్న తర్వాత ఆ అధికారానికి లోబడవలసిన ఆవశ్యకత ఉంది. సంఘము లోబడాలి, విధేయత చూపాలి. సో వెన్ గాడ్ సేస్ ప్రే, దేవుడు ఎప్పుడైతే ప్రార్థన చేయమంటారో సంఘము ప్రార్థన చేయవలసింది. దేవుడు ఎప్పుడైతే క్షమాగుణము కలిగి ఉండాలని చెప్పాడంటే క్షమాగుణం కలిగి ఉండవలసిందే. ప్రభు ఎప్పుడైతే ప్రేమించమని అన్నాడో మనం ప్రేమ కలిగి జీవించవలసిందే. ప్రభు ఎప్పుడైతే సమాధానము కలిగి ఉండమన్నాడో సమాధానము కలిగి జీవించవలసిందే. క్రీస్తు సంఘానికి శిరస్సుగా ఉండాలి. నీ జీవితానికి కూడా ఆయన శిరస్సుగా ఉండాలి. శిరస్సు అనే పదానికి అర్థం ఏంటి? ఆయన ఆలోచన, ఆయన వాక్యపు అధికారమునకు మనం సంపూర్ణముగా లోబడాలి. స్తోత్రం. అయితే క్వశ్చన్ ఏంటంటే, ప్రశ్న ఏంటంటే, ఇప్పటి వరకు క్రీస్తు నీకు శిరస్సుగానే ఉన్నాడా? లేనిచో ప్రభు సముఖంలో పశ్చాత్తాపము కలిగి ఆయనకు నిన్ను నీవు సంపూర్ణముగా అప్పగించుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓకే, ఆయన ఆలోచనలో దేనిని కూడా వినకుండా, ఇప్పుడు
సంఘ వ్యవస్థలో దేవుడు నిలబెట్టాడు. సంఘంలో దేవుడు దైవ సేవకులను ఏర్పాటు చేశాడు. దైవజనులు తగ్గించుకుంటారు, కానీ దైవజనులకి ఇవ్వాల్సిన గౌరవము, దైవజనునికి ఇవ్వాల్సిన సన్మానం సంఘం ఇవ్వాలి. దైవ సేవకుడు దేవుని కోణంలో, దేవుని దృష్టిలో, ఎందుకంటే లేఖనం సెలవిస్తుంది మనల్ని మనము దేవుని సన్నిధానంలో తగ్గించుకోవాలని. కాబట్టి దైవ సేవకుడు తగ్గించుకోవచ్చు, కానీ దైవజనులు తగ్గించుకున్నారని చెప్పేసి సంఘము మౌనంగా ఉండకూడదు. అక్కడ కూర్చున్నారు కదా, కాదు. సంఘము ఇవ్వవలసిన గౌరవము దైవజనునికి ఇవ్వాలి. ఎప్పుడు గౌరవం అన్న వెంటనే మీరు ఏమనుకుంటారంటే, నేను ఇప్పుడు చెప్పాను కాబట్టి ఆ పాస్టర్ గారిని, రండి పాస్టర్ గారు కూర్చోండి, ఏం కావాలి పాస్టర్ గారు, నీళ్ళు తాగుతారా, ఏమైనా కూల్ డ్రింక్ తీసుకుంటారా? ఇది కాదు. చాలామంది అదే అనుకుంటున్నారు. ఇది కేవలం ఒక భాగం మాత్రమే. ఇట్ ఈజ్ ఓన్లీ ఎ పార్ట్ ఆఫ్ హానరింగ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. బట్ నిజముగా దైవజనునికి విధేయత చూపడం అంటే అర్థం ఏంటంటే, వారు చెప్పిన మాట వినడం, వారు చెప్పిన మాటకు విధేయత చూపితేనే. దైవ సేవకుని ఎవరు ఏర్పాటు చేశారు? యేసుక్రీస్తు ప్రభు. స్తోత్రం. అండ్ యేసు ప్రభుని ఎవరు ఏర్పాటు చేశారు? తండ్రైన దేవుడు. అది ఒక క్రమాన్ని పెట్టాడు దేవుడు. అందుకే పిల్లరా, శిరస్సుకు లోబడి ఉండాలి, శిరస్సుకు అతుక్కబడి ఉండాలి, వేరుగా ఉండకూడదు. సంఘములో దేవుని యొక్క వాక్యము ఏ రీతిగా అయితే బోధించబడుతుందో వాటిని క్రమముగా అనుసరించాలి. సంఘము ద్వారా ప్రకటించబడుతున్న ప్రతి మాటకు మనం విధేయత చెప్పాలి. చూడండి, మీరు చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు. మన ప్రార్థన పలానా రోజు ప్రార్థన చేస్తుందంటే ఎంతమంది, అరే ఈరోజు ప్రార్థన ఉంది, సంఘ క్రమ ప్రకారంగా దేవుడు ఏర్పాటు చేశాడు కదా, లెట్ us గో మన దేవుని మందిరానికి. ఆది సంఘానికి ఉన్న ప్రస్తుతం ఉన్న సంఘానికి తేడాలు ఇవే. ఆది సంఘం, నాకు ఒకసారి క్వశ్చన్ నా మట్టుకే నాకే వస్తుంటుంది, అసలు వాట్ హ్యాపెండ్, అసలు ఏం జరుగుతుంది, అసలు ఎందుకు అసలు సంఘ విశ్వాసంలో ఇంత నిర్లక్ష్యం, ఎందుకు అసలు రావటంలే, ఏం జరుగుతుంది అసలు? ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది, ఒక్కొక్కసారి ప్రభు సందులో పశ్చాత్తాపడుతుంటా, వాట్ హ్యాపెండ్, అసలు ఎందుకు ప్రభువా? ఒక్కొక్కసారి మరలా ధైర్యము తెచ్చుకొని, మరలా విశ్వాసాన్ని పుంజుకొని, సరే శత్రువు ఎటువంటి ఆటంకాలు తీసుకొచ్చినా, ముందు ఎటువంటి పరిస్థితులు తీసుకొచ్చినా, మన దేవుని యొక్క సేవలు ఎన్నడూ కూడా నిరాశ లేదా నిస్పృహ చెందకూడదు అంటూ మళ్ళా దైవ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ముందుకు సాగండి. శనివారం ప్రార్థనకి ఎంతమంది వస్తారు? శుక్రవారం ప్రార్థనలకి ఎంతమంది వస్తారు? ఈ మధ్య నైట్ ప్రేయర్లు కూడా జస్ట్ మామూలుగా పెడతాం అనుకోండి, ఈవెన్ ఆన్లైన్ ప్రేయర్లు పెట్టినా సరే చాలామంది రావట్లేదు. మన వాళ్ళకి ఏం అర్థమైపోయిందంటే, ఈ ఏ టైంలో గుడారాల పండుగ, అలాగే అండ్ పులియన్ రొట్టెల పండుగ, పస్కా పండుగ, ఆ టైంలో మనం 40 days ఉపవాస ప్రార్థన పెడతాం. ఆ టైంలో కొంతమంది వస్తున్నారు లైన్లోనికి. ఇక్కడికి రావడానికి, ఆఫ్లైన్లో రావడానికి కష్టంగా ఉంటుంది, చాలా కొంతమంది అందుబాటులో రాలేకపోతున్నారని చెప్పి ఆన్లైన్లో పెట్టాం. మొత్తానికి ఆన్లైన్లో చాలామంది వచ్చారు. ఇది అయిపోయింది కదా, ఇంకా 40 days అయిపోయింది. ఇప్పుడు ఏమిటి, ఇక మామూలు రెగ్యులర్గా జరిగేది కాబట్టి వెళ్ళకపోయినా పర్లేదు. ఇదేనా విధేయత? ఇదేనా శిరస్సుకు లోబడ్డాం? ఓకే, దేవుడు సంఘ వ్యవస్థలో దైవజనుల్ని అని ఉంచింది ఒట్టిగా పెట్టలే. ప్రతిదానికి కూడా దేవుడు లెక్క అడుగుతాడు. చెప్పవలసిన బాధ్యత చేస్తారు, చెప్తారు, బూరవుదుతారు దైవజనులు. పలానా దినంలో ప్రార్థన రండి, కోడికలు ఉన్నాయి రండి, ప్రభుకి స్తోత్రం. అండ్ అలా చెప్తున్నప్పుడు విధేయత అనేది చూపాలి, అప్పుడే శిరస్సుకు లోబడినట్టు. స్తోత్రం.
మీరు కింద వచనాలు చూడండి. ఎందుకు అని అంటే ఈ ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో రాయబడిన లేఖన భాగంలో సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు. మీరు ఇక్కడ 2 వ్యవస్థలను చూస్తాం. 3 విషయాలు ఇక్కడ గమనిస్తుంది. ఒకటి, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు. అందుకే సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా స్త్రీలు కూడా, లేకపోతే భార్యలు కూడా, స్త్రీలు కూడా తమ సొంత పురుషులకు లోబడాలి. వినండి, ఇక్కడ ఏంటంటే మ్యారేజ్ వివాహమైనప్పుడు ఇస్తున్న సందేశం కాదు ఇది. వివాహమైనప్పుడు చెప్పాలి కదా అని చెప్పి దానికి సంబంధించిన లేఖనాలని చెప్పి బోధిస్తారు. కానీ ఇక్కడ పాయింట్ అంటే క్రీస్తు శిరస్సు అయినప్పుడు ప్రతి పురుషుడు క్రీస్తునకు లోబడి ఉండాలి. అండ్ ప్రతి స్త్రీ పురుషునకు లోబడి ఉండాలి. అదే సమయంలో నియమం ఏంటి? క్రీస్తు సంఘమును ప్రేమించినట్లుగా పురుషులు కూడా. ఇవన్నీ కూడా ఇది ఎలా ఉంటుందంటే ఆయనకు శిరస్సుగా నిజముగా ఆయన వాక్యమునకు, ఆయన చిత్తానికి నిజముగా లోబడిన వారైతే ఈ క్రమములో నడుస్తారు. ఇంతకుముందు ఒక విషయం జ్ఞాపకం చేశాను కదా, ఎలాగూ దేవుడు అసలు మీరు ఎవరో నాకు ఎలా చెప్పేస్తారు? అక్రమము అన్న వెంటనే ఏదో అనుకుంటారు. వస్తువులకు చాలామంది క్రమాన్ని పెడతారు. కొన్ని సంఘాల్లో, ప్రభు నన్ను క్షమించునుగాక, కొన్ని సంఘంలో ఒక వస్తువు, ఇది ఏమంటారు, పోడియం ఒక స్థలంలో ఉన్నదనుకోండి, అక్కడే ఉండదు. అక్కడి నుండి ఏమాత్రం కూడా కదల్చకూడదు. అది ఒక క్రమం వాళ్ళకి. అది భౌతిక క్రమం, సంఘ క్రమం అది కాదు, వాక్య క్రమం కాదు అది. కొన్ని స్థలాల్లో, కొన్ని సంఘాల్లో జస్ట్ ఇక్కడ మైక్ పెట్టేస్తారు కాబట్టి కదలడానికి వీలు లేకుండా అక్కడే నిలబడాలి. మరి కొన్ని స్థలాల్లో దైవజనులు కొద్దిగా ఇటు అటు కదులుతా, కుదరదు, ఒక్క దగ్గర అలాగా నిలబడదు. ఇది ఆ క్రమం. క్రమం అంటే అది కాదండి, దేవుని వాక్యానికి విధేయత చూపడం అంది క్రమం. అక్కడ సేవ జరిగిందా జరగలేదా? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 21వ వచనం ప్రకారంగా మనం చూస్తే ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యములో ప్రవేశించాడు. కానీ నా తండ్రి చిత్త ప్రకారము, అక్కడ చాలామంది వచ్చేమంటే ప్రభువా నీ నామంలో ఇది చేసాం, అది చేసాం, దెయ్యాలను వెలగొట్టాం, రోగులను స్వస్థపరచాం, గొప్ప అద్భుతమైన సేవ చేశాం. పాస్టర్ గారు మరో మాట చెప్పారు, ఇది కేవలం పాస్టర్లు కాదు కదండి అన్నాడు. ఇది కేవలం పాస్టర్లకి కదండి అన్నాడు, సేవకులకి కదా అన్నాడు. తను ఎలా ఊహించుకున్నారు? ఓన్లీ సేవకులకి కదా, సరే అనుకున్నట్టుగా, మాకు లేదన్నట్టుగా అనుకున్నారు. కానీ దైవ వాక్యం మనం గమనించాలి. క్రమము అనేది కేవలం సేవకులకే ఉంటుందా? అందరికీ ఉంటుందా? ఓహో, అప్పుడు తెలిసింది. అవునవును, అందరికీ. కింద వచనాల్లో మాట్లాడుతుంటాడు, అక్రమము చేవర్లారా. దేవుడు కఠినుడు కాదు. అవకాశం ఇచ్చి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే, ఎన్నిసార్లు చెప్పినా సరే లోబడకుండా తమకు నచ్చినట్టుగానే జీవిస్తున్న వారితో ప్రభు ఏమంటాడంటే అక్రమము చేవర్లారా. ఎక్కడ అక్రమం కనబడుతుంది మీకు? అక్రమం అన్న వెంటనే ఏదో అనుకుంటా. అక్రమం ఎక్కడ కనబడుతుంది? నీవు దేవుని వాక్యానికి లోబడకపోతే అక్కడ అక్రమమైంది. క్రమం ఏంటి? వాక్యానికి లోబడాలి. అక్రమం ఏంటి? లోబడకపోవడమే. సరే, ఏ వాక్యం అది? క్రీస్తు సంఘమునకు శిరస్సే ఉన్నాడు కదా, సంఘము క్రీస్తునకు లోబడున్నట్లుగా. ఇక్కడ గమనించవలసింది అంటే క్రమం ఎక్కడ తప్పిపోతుందంటే సంఘము క్రీస్తునకు లోబడకపోవడం మూలంగా క్రమం తప్పింది. ఎక్కడ? భర్తలు తమ భార్యలను ప్రేమించకపోవడం అంది అక్కడ క్రమము తప్పింది. ఎందుకంటే దేవుని వాక్య క్రమం ఏంటి? ప్రేమించాలి అక్కడ. అలాగే స్త్రీలు తమ భర్తలకు లోబడకపోవడం అన్నది అక్రమం జరుగుతుంది అక్కడ. అండ్ తల్లిదండ్రులకు పిల్లలు లోబడకపోవడం అన్నది ఏం జరుగుతుంది? అక్రమం జరుగుతుంది. ఎవ్రీ వర్క్ విల్ బి డన్, అన్నీ జరుగుతాయి, పనులన్నీ జరుగుతాయి. కానీ వాక్యానుసరంగా వచ్చేటప్పటికీ అక్రమం. ఓకే, సో శిరస్సుగా
క్రీస్తుని పెట్టడం అనగా సంపూర్ణమైన విధేయతను దేవుని ఎడల, క్రీస్తు ఎడల, దేవుని యొక్క వాక్యం ఎడల, పరిశుద్ధాత్మ ఎడల అండ్ కుటుంబ వ్యవస్థలో దేవుడు ఏ నియమం అయితే పెట్టాడో వాటికి విధేయత చూపడం వలన దేవుని స్తోత్రం, ఆయన్ని శిరస్సుగా పెట్టుకోండి. ఎందుకు? మనం చదువుకున్న విషయం ఏంటి? ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగునట్లుగా. ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా. ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయంలో ఇంకా కొన్ని మాటలు, అద్భుతమైన మాట రాయబడింది. దాన్ని మనం తర్వాత చూద్దాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం ఒకసారి 10వ వచనానికి వెళదాం. కొలస్సీ, మరియు ఆయనందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. స్తోత్రం. యేసు ప్రభువారు కేవలము సంఘమునకే కాదు శిరస్సు. కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో రాయబడిన ప్రకారముగా ప్రియులారా, అక్కడ కూడా మాట్లాడుతూ 3వ వచనంలో ఏమన్నాడంటే, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు, క్రీస్తునకు శిరస్సు ఎవరు? దేవుడని మనం ఎరుగుదాం అంటాడు అక్కడ. రైట్, ప్రభుకి స్తోత్రం. సో ప్రియులారా, ఇక్కడ గమనిస్తే కేవలము యేసు ప్రభువు సంఘానికే మాత్రం కాదు శిరస్సు, అలాగే పురుషునికి మాత్రము కాదు శిరస్సు, సమస్తమైన ప్రధానులకు అని శిరస్సే ఉన్నాడు. స్తోత్రం. దేశ అధికారులందరూ కూడా అతి భయంకరమైన తీర్పుకు గురి అయిపోతారు. ఎందుకంటే దేవుడు అధికారాన్ని నియమించింది, శాసనాన్ని ఇచ్చింది, ఓకే, నియమాలు పెట్టింది, నీతి న్యాయములు ఏర్పాటు చేసింది. సింహాసనమునకు ఆధారం ఏంటి? లేఖన నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారం. కానీ నేటి దినాల్లో ఉన్న సింహాసనములో అనగా ఆ అధికార పీఠంలో నీతి లేదు. ఇప్పుడు ఏదో మన చేతులు మనం ఉంది కదా, ఏదో కూడా చేసేద్దామని చేసేస్తారు. కానీ గమనించండి, వారికి అతి భయంకరమైన ప్రతిఫలం ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు మాట్లాడుతుంది కేవలము సంఘం గురించి మాత్రం కాదు, అన్యజనులలో కూడా. ఎందుకంటే అధికారం ఎవరి వలన కలిగింది? రోమపత్రిక 13వ అధ్యాయం అంటాడు, ఏ అధికారము కూడా మనుషుల వలన కలగదు, దేవుని వలన మాత్రం వస్తుంది. కొంతమంది అధికారమును పుచ్చుకోవడానికి, తీసుకోవడానికి అని చెప్పేసి భయంకరమైన చెడు కార్యాలు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. అక్రమముగా అధికారాన్ని లాక్కున్న వాళ్ళు కలరు. అయితే దేవుని బిడ్డలారా, నువ్వు అధికారంలోనికి వచ్చిన తర్వాత నీతి న్యాయమే సింహాసనమునకు ఆధారము కనుక వాటి ప్రకారముగా నీవు జరిగించకపోతే ప్రజల ఎడల, దేశ జనుల ఎడల, ఓకే, అదేవిధంగా సామాన్య ప్రజల ఎడల, అందరి పట్ల నువ్వు సమానముగా ఉండకపోతే, సమానంగా నువ్వు చూపకపోతే, సమానంగా న్యాయము జరిగించకపోతే, సమానంగా నీతి క్రియలు జరిగించకపోతే నువ్వు చచ్చినవాడు. కాకపోతే ప్రతిదానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. వినండి, ఒక వ్యక్తి 1000 రూపాయలు అప్పు తీసుకున్నాడు, మరొక వ్యక్తి 10,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఏమైనా వ్యత్యాసం ఉందా? దీనికి వ్యత్యాసం ఉందా? 1000 రూపాయలు తీసుకున్నవాడు 1000 రూపాయలకు తగినట్టుగా కట్టాలి. ఏంటి? వడ్డీ. 10,000 రూపాయలు దానికి. అంతేగాని చాలామంది అనుకోండి ఇది సమానం అది సమానం కాదు. ఈవెన్ నరకములో కూడా తారతమ్యం అనేది ఉంటుంది. ఎవరైతే భయంకరముగా ప్రవర్తిస్తారో నరకములో కూడా వారు అతి భయంకరమైన శిక్షను అనుభవిస్తాడు. లేకపోతే అక్కడికి వెళ్ళి అందరికీ సమానంగా ఎలాగైతే అంటే ఎలాగవుద్ది? ఒకడేమో 2-3 తప్పులు చేశారు అనుకుందాం, మరొకడేమో 1000 తప్పులు చేశాడు, అందరికీ ఒకే కేటగిరీయా? అవుదే? కుదరదు. పురుషుల గమనించండి, ఆయన అందరికీ పైగా శిరస్సు అయిన దేవుడై ఉన్నాడు. ఎవరి మీద? ప్రధానుల మీద ఆయన శిరస్సు, అధికారుల మీద ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ప్రభుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందుకే స్పష్టంగా చెప్పాడు, ప్రతి మోకాళ్ళు ఆయన ఎదుట
వంగాలి. లేఖనంలో ఇంకా రాయబడిన విషయం ఏంటంటే క్రీస్తు శిరస్సే ఉన్నాడు అని ఇప్పటి వరకు మీకు తెలియజేస్తున్నా. ఇంకా ముందుకు వెళదాం. ఒకసారి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో 15-16 వచనం. 4వ అధ్యాయం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయమును తన పరిమాణమును చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీళ్ళు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. హల్లెలూయా. ఈ 15-16 వచనం చూస్తే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. ఎందుకో తెలుసా? ఆయన ప్రేమ ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్రేమ లేనివాడు ఎక్కడి నుండి వేరుగా ఉన్నాడు? క్రీస్తు నుండి, అనగా శిరస్సు నుండి ఆయన వేరుగా ఉన్నాడు. అందుకే మీరు 16 వచనంలో మరలా రిమైండ్ చేస్తూ జ్ఞాపకం చేస్తున్నారు. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండియే సర్వ శరీరము చక్కగా అమర్చబడి, ఇంతకుముందు జ్ఞాపకం చేస్తాను ఏంటో తెలుసా? శిరస్సు లేని శరీరము అది కేవలము మృతమైనది. శిరస్సు లేకపోతే వాటికి జీవము లేదు. మీరు చూడండి, బ్రెయిన్స్ చాలా ఇంపార్టెంట్ అవయవాలు. అందులో నుండి నరాల వ్యవస్థ తిరుగుకునే శరీరంలో ఉన్న ప్రతి అవయవాలకు ఈ బ్రెయిన్ నుండే, మెదడు నుండే ప్రతి అవయవానికి కనెక్షన్ ఉంటుంది, నరాల వ్యవస్థ. ఆ నరాలు వాటిలోనికి జీవం ప్రవహించినప్పుడే ఒక మనిషి ఆరోగ్యం కలిగి ఉంటారు. ఎవరికైనా పక్షపాతం వచ్చిందనే పదానికి అర్థం ఏంటంటే బ్రెయిన్లో నరాల్లో ఎక్కడ దెబ్బ అనిదనమాట. అక్కడ దెబ్బ తింటే ఏది పడిపోతుంది? కాలు చేతులు పడిపోతున్నాయి. ఇక్కడ మనం గమనించేది ఏంటంటే క్రీస్తుకు అత్తుకబడి ఆ నరం ఒకవేళ తెగిపోయింది అనుకోండి, ఆ అవయవం అంతా కూడా చచ్చుబడిపోతాయి. చూడడానికి అవయవం ఉంటుంది, కానీ అది వర్క్ చేయదు, పని చేయదు. ప్రభు బిడ్డలను మనం గమనించండి. అందుకే ఆ శిరస్సునకు తప్పకుండా ప్రతి ఒక్క దేవుని బిడ్డలు, క్రైస్తవ బిడ్డలు అత్తుకబడి ఉండాలి. ఎందుకంటే అందులో నుండి నీకు జీవం అనేది ప్రవహిస్తుంది. ఆ శిరస్సులో నుండి నీ యొక్క జీవితంలోనికి, నీలోనికి ప్రేమ, నీలోనికి సమాధానము, నీలోనికి రక్షణ, నీకు విమోచన ఆయనలో నుండి మాత్రం నీకు ప్రవహిస్తుంది. స్తోత్రం. అందుకే అంటాడు, ఆయన శిరస్సే ఉన్నాడు కనుక ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి. అతుకబడి ఉండకపోతే ఏదో ఒక అవయవాలు భిన్నంగా ఉంటుంది, అది అనారోగ్య పాలవుతుంది. చూడడానికి కూడా అంగవైకల్యముగా కనబడుతుంది. దేవుని ప్రజలారా, అందుకే ఆయన శిరస్సునకు, అనగా ఆయనకు మనము తప్పకుండా లోబడాలి, అతుకబడి ఉండాలి. దేవుని స్తోత్రం. అమర్చబడి ఉండాలి. ఎందుకంటే ప్రభు ఏమి కోరుకుంటున్నాడు? ప్రతి కీళ్ళు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రమేయందు తనకు క్షమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రేమ. స్తోత్రం. కుటుంబాల్లో కావాల్సింది ప్రేమ, సంఘంలో కావాల్సింది ప్రేమ, సమాజానికి కావాల్సింది ప్రేమ. ఓకే, ఆ ప్రేమ యందు మనం అతుకబడి ఉండాలి. ప్రభుకి స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఓకే, ఆయన ప్రధానులకు, అధికారులకు ఆయన శిరస్సై ఉన్నాడు. ఆమేన్. రైట్. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలోనికి వెళ్తాం. ఇది చాలా అద్భుతమైన వాక్యం. 1వ అధ్యాయంలో 2:22 వచనాన్ని మనం చూద్దాం. 1వ అధ్యాయం. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి
సమస్తమునకు పైన ఆయనను ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. స్తోత్రం. మేము ప్రతి స్థలాల్లో సంఘానికి శిరస్సు అని చూపిస్తున్నాను, కానీ ఒక్కొక్క స్థలాల్లో శిరస్సుగా ఎక్కడెక్కడ దేని మీద ప్రభు ఉంచాడు ఇక్కడ చెప్పబడింది. ఓకే రైట్. ఇప్పుడు శ్రద్ధగా వినండి. యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుణ్ణి మృతుల నుండి తిరిగి లేపిన తర్వాత ఆయన హెచ్చింపచేసి తన యొక్క కుడిపార్శ్వమందు కూర్చుండబెట్టాడు. రైట్. ప్రభుకు స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. 20 వచనం నుండి చదువుతాను. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తమునకు పైగా సంఘము అని ఆయన శరీరమునకు సమస్తమును పూర్తిగా సంఘమునకు ఆయన శిరస్సుగా నియమించాడు. స్తోత్రం. ఇందులో మరో అర్థం మనకుంది. దేవుడు క్రీస్తును శిరస్సుగా ఉంచాడంటే సంఘములో, సంఘం ఇప్పుడు ఏమైంది? ఆయన యొక్క శరీరం. స్తోత్రం. హల్లెలూయా. అంటే క్రీస్తు యేసు ప్రభువును ఆయన అన్నిటికంటే ఉన్నతముగా ఆయన హెచ్చింపజేశాడు. దేనికంటే 21 వచనం మనం చూసుకున్నాం ఏంటంటే సమస్తమైన ఆధిపత్యము కంటే. ఎవరికి అధికారం ఇచ్చారు? యేసుక్రీస్తుగా, సంఘానిగా. క్రీస్తుకి ఇస్తే అది సంఘానికి ఇచ్చినట్టే. ప్రభుకు స్తోత్రం. కారణం క్రీస్తు ఆ సంఘానికి శిరస్సు ఉన్నాడు కాబట్టి. అంటే ఇప్పుడు ఈ అధికారం ఎవరికి సంబంధించింది, ఎవరికి చెందింది? ఈ అధికారం ఎప్పుడు సంఘానికి. అందుకే సంఘము ఏకీభవించి ప్రార్థిస్తే, ప్రభుకు స్తోత్రం, సంఘము ఏదైనా విడుదల ప్రకటిస్తే, సంఘము ఏకీభవించి భూమియందు దేన్నైనా బంధిస్తే, సంఘము ఏకీభవించి దేన్నైతే భూమియందు విప్పితే అది పరలోకమందు. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, సమస్తమైన ఆధిపత్యము కంటెను, అలాగే అధికారము కంటెను, సమస్తమైన శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండ. ప్రభుకు స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు సంఘమునకు శిరస్సుగా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును ఉంచాడనే పదానికి అర్థం ఏంటంటే సంఘమునకు ఆయన గొప్ప ఆధిక్యతను ఇచ్చి ఉన్నాడు. దేని మీద? శక్తుల మీద, ప్రభుత్వం మీద, అధికారుల మీద, అధిపతుల మీద. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో మనం చూస్తే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 12వ వచనం నుండి రాయబడి ఉంటుంది. 10వ వచనంలో కూడా మనం చదువుకోవచ్చు. కానీ 12వ వచనంలో అంటాడు, కాబట్టి సహోదరులారా, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మిమ్మును మీరు బలవంతులుగా ఉండడు అంటాడు. అంటూ క్రీస్తు ఇచ్చే అనుగ్రహించిన దేవుని యొక్క సర్వంగ కవచమును ధరించుకోమనే పదాన్ని కింద వచనాల్లో మనం చూస్తాం. ప్రభుకు స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. సో ఈ మాట్లాడుతూ అక్కడ ఏమన్నాడంటే శత్రు శక్తిని గురించి అక్కడ మాట్లాడాడు. మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడడానికి శక్తిమంతులగునట్లుగా దేవుడు అనుగ్రహించే యొక్క సర్వాంగ కవచమును ధరించుకొని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు మీకు ఇంతవరకు ఏం చెప్పాను? నా వైపు చూస్తూ వినాలి. క్రీస్తు యేసు ప్రభువుని తండ్రి అయిన దేవుడు మృతుల నుండి లేపి తన కుడి పార్శ్వమందు ఆయన పరలోకమందు ఆయన
కూర్చుండబెట్టాడు. ఎంతమందికి పైగా దేని మీద అధికారం ఇచ్చాడు, హెచ్చింపజేశాడు అంటే ఆధిపత్యము కంటేను, అధికారుల కంటేను, శక్తి కంటేను, ప్రధానుల కంటేను, ప్రభుత్వము కంటేను, ఓకే, వీటన్నిటి కంటే హెచ్చింప చేసి, స్తోత్రం, తన కుడి పార్శ్వంలో కూర్చుండబెట్టాడు. రైట్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన వారి గురించి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, లేఖనం చెప్తున్న మాట ఏంటంటే, ప్రధానులను అధికారులను, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం, ప్రధానులను అధికారులను ఆయన నిరాయుధులుగా చేసి ప్రధానుల మీదను అధికారుల మీదను ఆయనకు శిరస్సుగా ఉంచాడు. ప్రభుకు స్తోత్రం. ఈ వచనాన్ని కూడా మనం చూస్తే ప్రధానుల మీదను అధికారుల మీద ఆయనకు శిరస్సుగా ఉంచాడంటే క్రీస్తునకు దేవుడు ఏం చేశారు? శిరస్సుగా ఉంచాడు. అనగా సంఘానికే దేవుడు శిరస్సుగా ఉంచాడు. ఎవరి మీద? ప్రధానుల మీద. ఓకే. సో మరలా మన ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలోనికి మరలా వచ్చేస్తే ప్రియులారా, అక్కడ ఒక మాట రాబడింది ఏంటంటే, ఆయన ప్రధానుల గురించి మాట్లాడుతూ ప్రధానులను అధికారులను ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహాలను అలాగే అంధకార సంబంధులకు లోకనాథులను 4 కేటగిరీ అక్కడ చెప్పాడు. నేను మరలా జ్ఞాపకం చేస్తాను. ప్రభుకు స్తోత్రం. ఏంటది? ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధకు లోకనాథులు, ఆకాశ మండలంలో ఉన్న, ప్రైజ్ ది లార్డ్, గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు వినండి శ్రద్ధగా. ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధమైన లోకనాథులు, ఆకాశంలో ఉన్న దురాత్మ. ఈ దురాత్మ సమూహాలు కూడా ఎక్కడ ఉన్నాయి? అందరూ చెప్పండి. ఎక్కడున్నాయి? ఆకాశ మండలంలో ఉన్నాయి. నేను సందేహం లేదు. ఆకాశ మండలంలో దురాత్మ సమూహాలు ఆల్రెడీ ఉంది కదా, రాయబడి ఉంది కదా, సందేహపడవద్దు. కానీ దేవునికి స్తోత్రం. ఎందుకు? తండ్రి అయిన దేవుడు ఈ ప్రధానుల కంటేను అధికారుల కంటేను ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహముల కంటేను ప్రస్తుత అంధకార సంబంధం లోకనాథుల కంటేను అత్యధికముగా హెచ్చింపజేసి తన కుడి పార్శ్వమందు, స్తోత్రం, మీకు తెలిస్తే గంతులేస్తారు అర్థమైతే, ఈ వచనం అర్థమైతే. కారణం వాటన్నిటి మీద దేవుడు నీకు అధికారం. అండ్ ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయంలో మనం ఏం చూసుకున్నామంటే, ఆయన సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, స్తోత్రం చెప్పాలి. ఎవరి పాదాల క్రింద? యేసుక్రీస్తు యొక్క పాదాల కింద. అనగా యేసుక్రీస్తు పాదం అంటే ఎవరు? సంఘం. ఆయన శరీరం కదా. కాబట్టి ఆయన శరీరము లేదా సంఘం యొక్క పాదముల క్రింద ఆయన సమస్తము. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు ఆకాశంలో దురాత్మలు, ప్రస్తుత అంధకార సంబంధకు లోకనాథులు, అధికారులు, అధిపతులు, ప్రధానులు, సమస్తం ఎక్కడుంది? గట్టిగా చెప్పాలి. స్తోత్రం. హల్లెలూయా. ఈ సత్యం తెలిస్తే నువ్వు గద్దిస్తావు. ఎవరిని? మనుషుల్ని కాదు. నువ్వు భయపడవు. అడ్డగించుచున్న ఆటంక శక్తులను నువ్వు బంధిస్తావు. ప్రభుకు స్తోత్రం. వాటిని నీవు వెళ్ళగొడతావు, వాటి మీద జయం పొందుతావు. ప్రియులరా, అలాంటి విశ్వాసాల ద్వారా ఈ సత్యమును గ్రహించి, ఎందుకంటే ప్రభు అన్నాడు, మీరు సత్యమును గ్రహిస్తారు, అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయను అని. అనేక మంది సత్యము తెలియక భయంతో వణికిపోతుంటారు. మన సత్యాన్ని ఎరిగి శత్రువును మనం జయించాలి. దేవుని స్తోత్రం. 2 పాయింట్స్ మీ జ్ఞాపకం చేశాను. ఒకటి, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు. శిరస్సు అనగా ఆధిపత్యం చెలాయించడం, అధికారాన్ని చెలాయించడం. శిరస్సు అనగా ప్రభుత్వం చేయడం. శిరస్సు అనగా నాయకుడు గుండి నడిపించడం, ఆలోచన చెప్పడం. వాటికి మనం లోబడాలి అనేది, విధేయత చూపాలనేది మొదటి పాయింట్ మీకు జ్ఞాపకం చేశాను. ఆయనకు శిరస్సుగా మనం ఉంచుకున్నప్పుడు ప్రియులారా, ఆయనలో నుండి మనకు జీవం వస్తుంది.
ప్రతి కీళ్లకు జీవము కలుగుతుంది. ఆ శరీరము సజీవంగా ఆరోగ్యం కలిగి ఉంటుంది. అలాగే సంఘము కూడా క్షమాభివృద్ధి కలుగుతుంది. స్తోత్రం. లోబడకపోవడం మూలంగా క్రీస్తు నుండి, శిరస్సు నుండి వేరుగా ఉంటే అనేక విషయాలు మనం నష్టపోతాం. అందుకే ఆయన ఆలోచన చొప్పున నడవాలి, ఆయన వాక్యానుసారంగా జీవించాలి. ప్రభుకి స్తోత్రం. అలాగూ చేయగలిగినప్పుడు ప్రభు వేటి మీద మనకు అధికారం ఇస్తాడు చెప్పాలి? ప్రధానుల మీద, అధికారుల మీద, అంధకార సంబంధకు లోకనాథుల మీద, అలాగే ఆకాశ మండలంలో ఉన్న దురత్వల సమూహాల మీద ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడు. స్తోత్రం. అందుకే మనం ఆత్మలో ఏకీభవించి మనం ఏది అడిగిన దేవుడు అద్భుత కార్యం ఆయన చేస్తాడు. ప్రభుకి స్తోత్రం. ఒకరు 1000 మందిని, ఇద్దరు 10,000 మందిని, ముగ్గురు ఆగిపోయారు. ఒకరు 1000 మందిని, ఇద్దరు 10,000 మందిని, ముగ్గురు 10,000 కంటే ఎక్కువ మంది అంటే భలే తెలివిగా చెప్పారు ఎవరో. 10 times ఇంక్రీజ్ అవుతుంది. ఒకరు కలిస్తే 10 times ఇంక్రీజ్ అవుతుంది. ఒకరు 1000 మంది అన్న వెంటనే, ఇద్దరు వచ్చిన వెంటనే 10 times ఇంక్రీజ్ అయింది. 10 రెట్లు ఎక్కువైంది. అప్పుడు 10,000 అయింది. మరి 10,000లో ఇంకొకరు కలిస్తే మరి 10 రెట్లు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు 1,00,000కి వెళ్ళిపోద్ది. ఇప్పుడు నలుగురు 10 లక్షలు, 5గురు అది. శక్తి అనేది మల్టిప్లై అవుతుంది, ఇన్క్రీజ్ అవుతుంది, అభివృద్ధి కలుగుతుంది. ప్రభుకి స్తోత్రం. కాబట్టి సంఘము కలిసి ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అసలు కదిలింపు చేస్తాడు దేవుడు. ప్రియులారా, ధైర్యం తెచ్చుకో. క్రీస్తు నీకు శిరస్సై ఉన్నాడు. ఆయనలో నుండి నేను జీవం వస్తుంది. ఈవెన్ క్రీస్తే నీకు శిరస్సే ఉంటే నువ్వు ఆరోగ్యం కలిగి ఉంటావు. స్తోత్రం. యూ హ్యావ్ అథారిటీ నౌ, యూ కెన్ రిబ్యూక్ ఎవరీ సిక్నెస్. ప్రతి అనారోగ్యాన్ని నువ్వు ప్రభు నామంలో గద్దించాలి. ఏమని? నాకు క్రీస్తే శిరస్సై ఉన్నాడు, ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలిగి ఉన్నదని నువ్వు వాటిని గద్దిస్తే అవి తప్పకుండా వెళ్తుంది. ఎందుకంటే చాలా కాలం నుండి వాడు స్థావరాలు కట్టుకొని ఉంటాడు కాబట్టి నాదే అంటాడు ఆడు. మనం లీగల్గా డాక్యుమెంట్ తీయాలి. ఆ డాక్యుమెంట్ దేవుని వాక్యం లీగల్గా. అందుకే దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసి వాడిని గద్దిస్తే అప్పుడు అపవాది మీ వద్ద నుండి, దేవునికి లోబడుండుడి, వాడిని గద్దించుడి, ఇప్పుడు వాడి మీ వద్ద నుండి. ప్రభుకి స్తోత్రం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహిమగల రాజా, నీకు వందనాలు, స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా ఒక నిమిషం దైవ వాక్యాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిద్దాం. అలాగే ప్రభువా, నీవు నా జీవితానికి శిరస్సుగా ఉండమని, అనేక సందర్భాల్లో నీకు లోబడకుండా జీవించానయ్యా, నన్ను క్షమించమని దైవికంగా కానీ, భౌతికంగా కానీ, కుటుంబ వ్యవస్థలు కానీ, సంఘములో కానీ ప్రభువా దేవా, నీకు శిరస్సుగా ఇవ్వవలసిన స్థానం ఇవ్వకుండా నాయన నేను జీవించినందుకు నన్ను క్షమించు అంటూ ప్రభు దగ్గర క్షమాపణ వేడుకుంటూ దేవా, నీవే ఆధిపత్యం చలాయించాయి, నీ ఆలోచన చేత నడిపించండి, నీకు లోబడినట్టుగా నాకు సహాయం తెచ్చింది, నా కుటుంబాన్ని, నా బిడ్డలను ప్రభువా నీకే విధేయత కలిగి జీవించినట్టుగా సహాయం, దైవ సేవకులకు లోబడినట్టుగా సహాయం తెచ్చండి, వాక్యమునకు విధేయత చూపినట్టుగా సహాయం తెచ్చండి, పరిశుద్ధాత్మకు నేను లోబడినట్టుగా సహాయం తెచ్చండి, క్రమానుసారంగా నడవడానికి. హల్లెలూయా, స్తోత్రం. ప్రభువా, నీవు నాకు శిరస్సుగా ఉండి నీ అభిషేకముతో నింపు, నీవు శిరస్సుగా ఉండి నీ జీవనానికి ప్రవహింపచ్చు, నీవు శిరస్సుగా ఉండి నీ అభిషేకము చేతనైనా శత్రు ప్రతి కాడిని విరగొట్టున్నాయి. Praise the Lord, give you glory and honor, Lord. ప్రభువా, నీకు స్తోత్రం. నీ వాక్యమునైనా ప్రతి హృదయంలో తాకబడినైనా, నాటబడినైనా ఓ ఫలించునుగాకనైనా స్తోత్రం. సంపూర్ణమైన విధేయతను అనుగ్రహించండి, నీవు పరిపాలించమని ప్రార్థిస్తున్నాము నాయనా. ఓ లార్డ్, అద్భుత కార్యం జరిగించి, మహత్కార్యం జరిగించి తోడే ఉండి నడిపించండి దేవా, నీ అభిషేకము ద్వారా. హల్లెలూయా,
హల్లెలూయా. ప్రతి అనారోగ్యపు శక్తి, ప్రతి అనారోగ్యపు ప్రభా నాయనా వాటికి మూలము యేసు క్రీస్తు అభిషేకము చేత అది కొట్టివేయబడి లయపరచబడును గాక. దైవికమైన స్వస్థత ఈ క్షణమంది కలుగును గాక. నువ్వు ఏలుదువు గాక. ప్రతి కుటుంబాల్లో సమాధానము కలుగును గాక. స్తోత్రం. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభుని దీవించును గాక. అందులో చిన్నబడదు.